హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్లాగింగ్ విత్ శివ. ఈరోజు నేను మీ ముందరికి మన తిరుపతి సిరీస్లోని 7వ వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చూడబోయే ఆలయం వచ్చి మన తిరుపతి నుండి 6 కిలోమీటర్ల దూరంలో, అలాగే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న యోగి మల్లవరంలోని శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే మనం ఈరోజు దర్శించబోతున్నాం అనమాట. ఈ యొక్క ఆలయం తాలూకా పురాణం ఏంటంటే, మన అర్జునుడికి పశుపతాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు శివుడు ఒక పరీక్షను పెడతారు. ఆ ఒక పరీక్ష పెట్టిన స్థలమే ఈ యొక్క ఆలయ ప్రాంగణం అన్నమాట. ఈ యొక్క ఆలయాన్ని కూడా రాజరాజ చోళుడు 1000 సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇంత చరిత్ర ఉన్న యొక్క ఆలయాన్ని మనం అక్కడికి వెళ్ళి పూర్తిగా స్థల పురాణం, నిర్మాణం అన్నీ తెలుసుకుందాము. వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టెంపుల్ తాలూకా లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఓకే, రండి ఇంకా వెళ్దాం టెంపుల్ దగ్గరికి. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయము. మనం ఆలయం లోపలికి వెళ్ళి స్థల పురాణం అంతా తెలుసుకునే ముందు మనం ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ అయితే తెలుసుకుందాము. ఈ ఆలయం వచ్చి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు అయితే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు అయితే ఓపెన్ చేస్తారు. రాత్రి 8 గంటలకంతా ఈ ఆలయాన్ని అయితే క్లోజ్ చేస్తారు. ఓకే, ఇది ఈ ఆలయం తాలూకా టైమింగ్స్. ఇప్పుడు రండి మనం టెంపుల్లోకి వెళ్ళి పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాం. పంచ పాండవులలో 3వ వారైన అర్జునుడు కురుక్షేత్రంలో కౌరవుల్ని ఓడించడానికి ఒక బలమైన ఆయుధం అయితే కావాలనుకుంటారు. అప్పుడు చాలామంది మహర్షుల్ని సలహా అడగగా ఆ మహర్షులందరూ అర్జునుడికి ఆ పరమేశ్వరుడికి తపస్సు చేయమని అయితే సలహా ఇస్తారు. ఆ ఒక తపస్సులో ఎటువంటి మంత్రాలను ఎలా బోధించాలి అనేది వచ్చి వేదవ్యాసుడు అర్జునుడికైతే నేర్పిస్తారనమాట. అలా అందరి యొక్క సలహాలు తీసుకున్న అర్జునుడు ఇంకా తపస్సు చేయాలనుకుంటారు. ఇంతకీ అర్జునుడు ఏ ఆయుధాన్ని పొందాలనుకుంటున్నారంటే, శివుడి దగ్గర ఉన్న ఎంతో శక్తివంతమైన ఆయుధాలలో ఒకటైన పశుపతాస్త్రాన్ని అయితే పొందాలనుకుంటారు. ఇక అర్జునుడు ఆ ఒక పశుపతాస్త్రం కోసం తపస్సునైతే మొదలు పెడతారనమాట. ఆ ఒక శివుని యొక్క కటాక్ష కోసం అర్జునుడు ఒక యోగి వలె ఒక కఠోరమైన తపస్సునైతే చేస్తారు. అలా శివుడు అర్జునుడి యొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చి ఒక మల్లుడు అంటే వేటగాడి రూపంలో అయితే వస్తారు. ఆ ఒక వేటగాడి రూపంలో అయితే పరమేశ్వరుడు వస్తారు. ఆ ఒక పశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చేకి ముందు ఒక పరీక్షనైతే పెడతారనమాట ఆ పరమేశ్వరుడు. ఈ యొక్క పరీక్షలో అర్జునుడు ప్రతి ఒక్క పోటీలను నెగ్గుతూ ఉంటాడు. నెగ్గిన తరువాత అప్పుడే పరమేశ్వరుడు తన యొక్క నిజ స్వరూపాన్ని చూపించి అర్జునుడికి నీకు ఏం కావాలో కోరుకో అని అడగ్గా, అప్పుడు అర్జునుడు వచ్చేసి తన దగ్గర ఉన్న ఆ పరమేశ్వరుడి దగ్గర ఉన్న ఆ ఒక్క పశుపతాస్త్రం అయితే కావాలని అయితే కోరతారు. అప్పుడు పరమేశ్వరుడు దీన్ని ఎలా వాడాలి, దీన్ని వాడడం వల్ల దాని తర్వాత జరిగే యొక్క పరిణామాలు అవన్నీ వివరించి అర్జునుడికి ఈ యొక్క పశుపతాస్త్రాన్ని అయితే అందించి అక్కడి నుండి అదృశ్యమవుతారన్నమాట. అలా శివుడు అర్జునుడికి పరీక్ష పెట్టిన ప్రదేశమే మనం ఇప్పుడు ఈ యోగి మల్లవరంలో మనం చూస్తున్న శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రాంగణం అన్నమాట. ఈ యొక్క ప్రదేశంలోనే అర్జునుడికి పరమేశ్వరుడు అయితే పరీక్ష పెడతారు. ఈ ఊరికి యోగి మల్లవరం పేరు ఎలా వచ్చిందంటే, అర్జునుడు యోగిలాగా, అలాగే పరమేశ్వరుడు మల్లుడు అంటే వేటగాడి రూపంలో ఈ యొక్క ప్రదేశానికి రావడం వల్ల ఈ యొక్క ప్రదేశానికి యోగి మల్లవరం అని అయితే పేరు వచ్చింది. ఇంతకీ అర్జునుడు ఈ యొక్క పశుపతాస్త్రాన్ని కురుక్షేత్రంలో వాడారా లేదా అనేది మనం ఒక నిమిషం తర్వాత అయితే తెలుసుకుందాము. అలాగే మీకు ఇంతకు ముందు నేను చెప్పాను కదా, అర్జునుడికి ఆ ఒక పశుపతాస్త్రాన్ని ఇచ్చేకి ముందు పరమేశ్వరుడు ఇది ఎలా వాడాలి, అలాగే ఇది వాడిన తర్వాత జరిగే పరిణామాలను వివరించారని. అది పరమేశ్వరుడు ఏమి చెప్పారంటే, ఈ యొక్క ఆయుధాన్ని చిన్న రాజ్యాల పైన అలాగే చిన్న సైన్యం మీద వదలకూడదని, అలాగే ఇది వదిలిన తర్వాత ఈ యొక్క పశుపతాస్త్రం వల్ల మొత్తం యావత్ భూప్రపంచం అంతా నాశనం అవుతుందని అయితే చెప్పి ఆ ఒక అస్త్రాన్ని అయితే ఇస్తారు. అలాగే దీన్ని ఎలా వాడాలి అని అయితే కొంతమేరకు నేర్పిస్తారనమాట. ఎలా అంటే ఆ ఒక అస్త్రాన్ని కంటి ద్వారా, మనసు ద్వారా, లేదా విల్లు ద్వారా, లేకపోతే మన మాట
ఆ ఒక మాట ద్వారా కూడా ఈ యొక్క అస్త్రాన్ని అయితే శత్రువుల మీదకైతే సంధించవచ్చని అయితే పరమేశ్వరుడు అర్జునుడికైతే చెప్తారనమాట. ఇంతకీ ఈ యొక్క పశుపతాస్త్రం ఉట్టి అర్జునుడి దగ్గరే ఉందా, ఇంకా మరెవరి దగ్గరన్నా ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఈ యొక్క పశుపతాస్త్రం అర్జునుడి దగ్గరే కాకుండా విశ్వామిత్రుడు, ఇంద్రజిత్తు, అలాగే శ్రీరామచంద్రుడి దగ్గర కూడా ఈ యొక్క పశుపతాస్త్రం అయితే ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ యొక్క ఆయుధాన్ని కురుక్షేత్రంలో అర్జునుడు వాడా లేదా అనేది. ఆయన మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టంలో అయితే అర్జునుడు ఈ యొక్క పశుపతాస్త్రాన్ని అయితే వాడలేదు. ఎందుకంటే ఆయనకి వాడే ఒక సందర్భం అయితే రాలేదన్నమాట. ఆయనే అందరినీ ఆయన దగ్గర ఉన్న ఆయుధాలతో అంతం చేస్తూ వచ్చారు. అలాగే పరమేశ్వరుడు చెప్తారు కదా, ఈ యొక్క ఆయుధాన్ని వాడిన తర్వాత యావత్తు సృష్టి మొత్తం నాశనం అవుతుందని. ఆ ఒక్క విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఆ ఒక ఆయుధాన్ని అయితే ఆయన వాడలేదు. కానీ ఆయన దగ్గర మాత్రం ఆ ఆయుధం ఉన్నింది, కానీ కురుక్షేత్రంలో అయితే వాడలేదు. ఇప్పుడు ఈ ఆలయంలోని లింగం విషయానికి వస్తే, ఈ ఆలయంలోని శివలింగాన్ని అయితే పరాశర మహర్షి అయితే ప్రతిష్ఠిస్తారనమాట. ఈ పరాశర మహర్షి వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క మనవడు. ఆయన తండ్రి వచ్చేసి శక్తి అనమాట. వ్యాస భగవానుడు పరాశర మహర్షి యొక్క కుమారుడు అనమాట. పరాశర మహర్షి తన చిన్నతనంలోనే తన తండ్రిని అయితే కోల్పోతారనమాట. అలా కోల్పోయిన తర్వాత తన తాతైన వశిష్ఠ మహర్షి వద్దే పెరిగారు. పరాశర మహర్షి యొక్క తండ్రి అయిన శక్తి మహర్షి ఒక రాక్షసుడు మింగేయడంతో అయితే ఆయన చనిపోతారు. ఈ విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్న పరాశర మహర్షి వశిష్ఠుని సలహా మేరకు శివుడిని అయితే తపస్సు చేస్తారు. ఆ పరాశర మహర్షి యొక్క తపస్సుకు పెంచిన శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అనగా, తన తండ్రి శక్తి నరకంలో కాకుండా స్వర్గంలో ఆయన్ని చూడాలని అయితే అనుకుంటారు. అప్పుడు ఈ యొక్క కోరికని శివుడు ద్వారా అయితే తీరుస్తారనమాట. అలా శివుడు ఆ పరాశర మహర్షి యొక్క కోరికనైతే నెరవేరుస్తారు. అలా నెరవేరిన తర్వాత ఆ పరాశర మహర్షి ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఇక్కడే ఆ యొక్క శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారనమాట. అలా పరాశర మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కనుక ఈ యొక్క ఆలయంలో శివలింగాన్ని పరాశరేశ్వర స్వామి అని అయితే పిలుస్తారనమాట. ఈ ఆలయంలో స్వామివారు అయితే చాలా అద్భుతంగా అయితే అలంకరించున్నారు. అక్కడ లోపల గర్భాలయంలో ఎటువంటి లైట్ ఉండదు. అక్కడ పెట్టిన దీపం వెలుగులో స్వామివారు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తారు. చూస్తుంటే అట్టే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత అద్భుతంగా ఉన్నాయి స్వామివారిని. ఇక్కడ స్వామివారు ఉంటారు. స్వామివారికి ఈ పక్క రైట్ సైడ్ కార్నర్లోనే మనకైతే కామాక్షి అమ్మవారు అయితే కనిపిస్తారు. అలాగే ఈ యొక్క గర్భాలయానికి లెఫ్ట్ సైడ్ అంటే దక్షిణం వైపున అయితే దక్షిణామూర్తి యొక్క విగ్రహం ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే మర్చిపోకుండా అమ్మవారిని, అలాగే పరాశరేశ్వర స్వామి వారిని, దక్షిణామూర్తి స్వామి వారిని కూడా మీరు దర్శించండి. ఓకే, ఇది ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణము. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయాన్ని 11వ శతాబ్దం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1008వ సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని చోళరాజైన రాజరాజ శివపాదశేఖరన్ శ్రీ 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 రాజరాజ చోళన్ ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. ఈ యొక్క ఆలయం ప్రాంగణంలోనే మనకి ఈ ఆలయంకి సంబంధించిన స్థల పురాణం, అలాగే ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఇటువంటి విషయాలన్నీ మనకి ఈ ఆలయ మనకు ప్రాంగణాలు ఉంటాయి కదా, ఆ ఒక ప్రాంగణంలోనే 11 శాసనాలు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క ఆలయం గురించి. ఓకే, ఈ యొక్క ప్రాంతాన్ని చోళులు పరిపాలించే ఒక సమయంలో ఈ యొక్క ఆలయం చాలా చాలా అభివృద్ధి చెంది చాలా భక్తుల యొక్క రద్దీతో అయితే కలకలలాడుతూ ఉండేదన్నమాట ఈ యొక్క ఆలయము. మనకి ఈ ఆలయంలోనే చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయండి. మనకి ప్రదక్షిణా మార్గంలోనే మనకి సప్తమాత్రికులు, అలాగే శివలింగాలతో పాటు వినాయక స్వామికి ఉపాలయము, నవగ్రహాలు, అలాగే కాలభైరవుడి యొక్క ఉపాలయము, సూర్య భగవానుడి యొక్క ఉపాలయంతో పాటు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఒక చిన్న ఉపాలయం కూడా ఉందన్నమాట ఈ యొక్క ఆలయంలో. ఈ యొక్క ఆలయం చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. మీరు చూసినట్టయితే ఈ యొక్క ఆలయంలో అద్భుతమైన ధ్వజస్తంభము, బలిపీఠము, ముఖమండపము, ప్రదక్షిణ మార్గము, చాలా చాలా
అద్భుతమైన గర్భాలయం చుట్టూరా ప్రదక్షిణ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారైనా ఈ యొక్క ఆలయానికి వెళ్ళి ఈ యొక్క ఆలయం యొక్క స్థల పురాణం మీరు విన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఒక ఆలయాన్ని సందర్శిస్తే చాలా చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుందండి. నేనైతే ఫస్ట్ టైం ఈ యొక్క ఆలయానికి వెళ్ళాను. నాకు చాలా చాలా అద్భుతంగా అయితే నచ్చింది ఈ యొక్క ఆలయము. నాకు ఈ యొక్క ఆలయం గురించి తెలుసు. మోస్ట్లీ మన ఒక ఆంధ్ర తెలంగాణలో చోళుని నిర్మించిన ఆలయాలు అయితే మనకి చాలా మట్టుకు తెలియదు. మీకు కాలభైరవుడి గుడి చూపించాను. దాని తర్వాత నాకు తెలిసిన చోళులు నిర్మించిన ఆలయం ఏదన్నా ఉందంటే ఈ యొక్క పరాశరేశ్వర స్వామి వారి యొక్క ఆలయము చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎట్లా నాకు వర్ణించాలో తెలియదు. అంత అద్భుతమైన గోపురము, ప్రధాన గోపురము, ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యనే గత ఒక 1.5 year సంవత్సరంలోనే ఈ యొక్క ఆలయాన్ని అయితే చాలా వరకు రీకన్స్ట్రక్ట్ చేసి చాలా అద్భుతంగా పెయింటింగ్స్ కొట్టి వెల్ మెయింటైన్డ్గా చేశారనమాట ఈ యొక్క ఆలయాన్ని. ఓకే, ఇది ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణము, నిర్మాణము. మీకు ప్రతిదీ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్లో అయితే చెప్పండి. ఇదండి ఇవాల్టి వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఈ ఆలయం తాలూకా స్థల పురాణము, నిర్మాణము ప్రతిదీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్లో చెప్పండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ యొక్క ఆలయాన్ని మీరు కూడా వచ్చి పూర్తిగా ఒక ½ day ఉండి ఈ ఆలయాన్ని మొత్తం నీట్గా దర్శించుకోండి. ఓకేనా? ఇలాంటి మంచి మంచి ఆలయం వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి. ఇంతకు ముందు వీడియోస్కి మీరు చెక్ చేసా కూడా ఇలాంటి అద్భుతమైన ఆలయాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. వాటిల్లో కొన్ని వీడియోస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి కొన్ని మీరు మన ఛానల్లో చెక్ చేస్తే మీకు చాలా ఆలయాలు అయితే కనిపిస్తాయి. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క ఆలయం గురించి మనందరికీ, మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.